హాయ్ అండి, నేను మీ స్మైలీ లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు అనపగింజల కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం అయితే ఆనియన్స్ అండ్ టొమాటో, వెల్లుల్లి అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఇప్పుడైతే వెల్లుల్లి టమాటాలు అయితే నేను కొద్దిగా మిక్సీకి అయితే పట్టేసుకుంటున్నాను. పట్టేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆన్ చేసి ప్యాన్ అయితే పెడుతున్నాను. సో ఇందులోకి అయితే ఇంకా 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను అనమాట. సో ఎక్కువైతే నేను ఆయిల్ వేయలేదు, ఓన్లీ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడైతే ఆవాలు వేస్తున్నాను. అందులోని కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో ఇప్పుడైతే ఇంకా హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇంకంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ వేస్తున్నాను అనమాట. సో ఇంకా ఆనియన్ వేసుకొని ఇంకా మొత్తం అయితే కొద్దిగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్ అంతా. బాగా ఇలా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇందాక గింజలు క్లీన్ చేసి పెట్టుకొని అవైతే ఇప్పుడు ఇందులోనే వేసేస్తున్నాను. సో మొత్తం అయితే కొంచెం బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇందులోకి ఇప్పుడైతే పసుపు యాడ్ చేశాను. ఇంకా పసుపు యాడ్ చేసి ఇంకా కొద్దిగా బాగా మిక్స్ చేసుకొని గింజలకు బాగా పట్టాలి. సో అందుకోసం అయితే నేను ఇప్పుడు కొద్దిసేపు ప్లేట్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచుతాను అనమాట. సో ఉంచేసి అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేసి మళ్ళీ కొద్దిగా మిక్స్ చేసుకున్నాను. ఇందాక టమాటాలు, వెల్లుల్లి అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, సో దాన్ని అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను ఇందులోన. సో ఇంకా మొత్తం వేసేసి ఇప్పుడైతే మొత్తం మిక్స్ చేసుకున్నాం. సో ఇంకా ఇది అంతా మొత్తం గింజలకు పట్టి బాగా టేస్ట్ ఉంటుంది కదా, సో అందుకని కొద్దిగా బాగా వేయించుకొని మిక్స్ చేసుకొని ఇంకైతే నేను కొద్దిగా మళ్ళీ ఒక 2 మినిట్స్ అలాగా ప్లేట్ పెట్టేస్తాను. సో అప్పుడు మొత్తం బాగా ఫ్రై అయ్యి గింజలకు బాగా పడుతుంది అంతా కూడా. ఇప్పుడైతే ప్లేట్ పెట్టేస్తాను. సో చూడండి, బాగా ఉడికిపోయింది. సో ఇంకా ఇందులోకి 1 స్పూన్ కారపొడి అండ్ 1 స్పూన్ ధనియాల పొడి అయితే యాడ్ చేశాను. ధనియాల పొడి అనమాట. ఇంకా బాగా మొత్తం మిక్స్ చేసుకున్నప్పుడు సో ఇంకా అంతా వేసాం కదా ఇందులోని, ఇంకా సో అంతా మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఉడకనివ్వాలన్నమాట బాగా. సో మొత్తం మిక్స్ చేసుకొని కొంచెంసేపు బాగా ఉడికితే అప్పుడు బాగా టేస్ట్ ఉంది. సో నేనైతే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. సో ఇంకా బాగా మొత్తం మిక్స్ చేసుకొని నేను 1 మినిట్ అయితే మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇంకా అయితే ఇందులోకి చింతపండు అయితే నేను నానబెట్టుకున్నాను ముందే. సో దాన్ని అయితే ఇంకా కొంచెం బాగా మొత్తం ఇది చేసుకొని ఇంకా దీంట్లోకి అయితే నేను యాడ్ చేసేస్తాను. ఇప్పుడు చింతపండు రసం అయితే నేను యాడ్ చేస్తాను. బాగా ఉడికిపోయింది కదా, సో ఇప్పుడైతే నేను కొద్దిగా అలా ఇలా కొంచెం మిక్స్ చేసుకొని చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. సో అయితే ఇంకా దీంట్లోకి ఇందాక చింతపండు రసం కలిపి పెట్టుకున్నాను. సో దాన్ని అయితే యాడ్ చేస్తున్నాను, చింతపండు వాటరు. ఇలా చేసుకుంటే మనం రైస్లోకి కానీ అండ్ టిఫిన్స్లో, దోశలోకి, ఇడ్లీలోకి అయినా కూడా తినచ్చు. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మళ్ళీ ఒక 2-3 మినిట్స్ నేను అయితే బాగా ఉడికించుకుంటాను అనమాట ఇందులోని. సో ఇంకా సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒక 1 మినిట్ అలాగా పెట్టేసి
మళ్ళీ ఇప్పుడు ఇంకైతే పల్లీల పొడి ఉంటుంది కదా, ఆ పల్లీల పొడి అయితే నేను ఇంకెప్పుడు యాడ్ చేస్తాను. సో పల్లీల పొడి వేయటం వల్ల కొంచెం రుచిగా ఉంటుంది కర్రీ అనేది. సో అయితే పల్లీల పొడి అయితే నేను వేస్తున్నాను చూడు ఇప్పుడు. సో ఇంకా అలా పెట్టుకొని కొద్దిసేపు ఒక 2 minutes పెట్టేసుకొని గట్టి మూత తీసేసి ఇంకా లాస్ట్ ఫైనల్ అనమాట. సో బాగా చూడండి, బాగా ఉడికిపోయింది. గింజలతో సహా బాగా మెత్తగా ఉడికేటప్పుడు బాగుండాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను అనమాట ఫైనల్గా. సో మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. సో అయితే ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, కామెంట్, థ్యాంక్ యూ. సో అయితే ఇంకా సో అలా 1 minute అలా ఉంచి ఇంకా దించేసుకోవడమే అంతే. సో సూపర్ ఉంటుంది, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట సూపర్గా. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.